ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విపక్షం చెబుతుంది, అధికార పార్టీ నేతలు ఆచరిస్తారు. మొన్నటి వరకు తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అని ప్రచారం చేశారు. ప్రజలు నమ్మలేదు. డిబేట్లు పెట్టించారు, అయినా నమ్మించలేకపోయారు. ఇప్పుడు డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ నేత చెబితేనే నకిలీ మద్యం తయారు చేశామని వీడియో రిలీజ్ చేశారు. ఇదైనా ప్రజలు నమ్ముతారా? నకిలీ మద్యం కంపులో పీకల్లోతు మునిగిపోయిన కరకట్ట పెద్ద తలకాయలు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఇలాంటి ప్రశ్నల మధ్య ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం ఇవాల్టి బిగ్ క్వశ్చన్. ఎస్, A1 జనార్దన్ రావు వీడియో బూమరాంగ్ అయ్యి బాబును తాకిందా? ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. A1 జనార్దన్ రావు నిన్న వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేసిన వెంటనే అది బూమరాంగ్ అయిందా, కరకట్టకే తిరిగి తగిలిందా? ఎస్, ఈ ఒక్క ప్రశ్నకు మనకు సమాధానం దొరికితే చాలు. ఈ నకిలీ మద్యం స్కామ్కు సంబంధించిన ఆన్సర్ దొరికినట్టే. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే చాలా ప్రశ్నలకు సమాధానం దొరకాలి. అందులో కొన్ని ప్రశ్నలను నేరుగా కరకట్టకే సందిద్దాం. ఒక్క ఏడాదిలో, అందులోనూ చంద్రబాబు ప్రభుత్వంలో 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం వ్యాపారం జోగి రమేష్ చేయగలరా? రాష్ట్రమంతా 1,30,000 బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి వాటికి నకిలీ మద్యం సరఫరా చేసే కెపాసిటీ జోగి రమేష్కు ఉందా? పచ్చనేతలందరినీ సిండికేట్లా మార్చి వైన్ షాపులన్నీ వాళ్ళకే దక్కేలా చేసి జోగి రమేష్ నకిలీ మద్యం వ్యాపారం చేయగలరా? ములకల చెరువులో అధికార పార్టీ అండదండలు లేకుండా అంత భారీ ప్లాంట్ను ఏడాది పాటు నిర్వహించగలరా? రోజుకు 30,000 బాటిళ్లు తయారు చేసే సామర్థ్యమున్న ప్లాంట్ ఎక్సైజ్ పోలీసులకు తెలియకుండా ఏర్పాటు చేయడం జోగి రమేష్కు సాధ్యమా? A1 జనార్దన్ రావు జోగి రమేష్కు సన్నిహితుడైతే జయచంద్రారెడ్డికి బీ ఫామ్ ఇచ్చినప్పుడు జనార్దన్ రావు ఆయన వెంట ఎందుకున్నారు? జనార్దన్ రావు అరెస్ట్ అయినప్పుడు ఉన్న దుస్తుల్లోనే కొత్త వీడియో ఉంది అంటే అది ఇక్కడ షూట్ చేసిన వీడియోనే, అవునా కాదా? జనార్దన్ రావు వీడియో సెల్ఫీ వీడియో కాదు. మరి ఈ వీడియోను షూట్ చేసింది ఎవరు? పక్క నుంచి ప్రశ్నలు అడుగుతున్నది ఎవరు? వీడియోలో జనార్దన్ రావు సార్ అని అంటున్నాడంటే సిట్ పోలీసులే ఈ వీడియో షూట్ చేయించారన్నది వాస్తవం కాదా? జనార్దన్ రావు వీడియోను పోలీసులే ఎల్లో మీడియా చేతికి అందించారా? జనార్దన్ రావు వీడియోలో చెప్పిన విషయాలు, జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు చేర్చలేదు? నిజంగా ఈ స్కామ్లో జోగి రమేష్ పాత్ర ఉంటే జనార్దన్ రావు తన ఫోన్ను ఎందుకు దాచేశాడు? జోగి రమేష్ అంతా చేయించారు అనుకుంటే మరి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్రనాయుడిని పార్టీ నుంచి చంద్రబాబు ఎందుకు సస్పెండ్ చేశారు? జయచంద్రారెడ్డికి ఈ స్కామ్తో ఎలాంటి సంబంధం లేకపోతే ఆయన పిఏ డ్రైవర్ను ఎందుకు నిందితులుగా చేర్చారు? జయచంద్రారెడ్డి డ్రైవర్ అష్రఫ్ తన వాంగ్మూలంలో నకిలీ మద్యం తరలించినట్లు ఒప్పుకున్నది నిజం కాదా? ఆరోగ్య సమస్యలతో విదేశాల్లో ఉన్నానన్న జనార్దన్ రావు ఎవరి హామీతో దర్జాగా, ధీమాగా, ధైర్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాడు? తనకు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి జోగి రమేష్ మోసం చేశారని జనార్దన్ రావు చెబుతున్నాడు. ఈ దేశంలో వ్యవస్థలను మేనేజ్ చేసే కెపాసిటీ చంద్రబాబుకు కాకుండా జోగి రమేష్కు ఉంటుందా? వెరీ సింపుల్. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికితే అసలు ప్రశ్న, జనార్దన్ రావు వీడియో బూమరాంగ్ అయ్యి బాబును తాకిందా అన్న ప్రశ్నకు మనకు సమాధానం దొరుకుతుంది. అసలు ఇదే జనార్దన్ రావు అక్టోబర్ 6న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఎక్కడా కూడా జోగి రమేష్ పేరు లేదు. రెండో వీడియో నిన్న రిలీజ్ చేశారు. మరి ఈ వీడియోలో మాత్రమే జోగి రమేష్ పేరు ఎందుకు వచ్చింది? ఒకసారి 6వ తారీఖున ఆయన ఏం మాట్లాడారు, నిన్న ఏం మాట్లాడారు స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. జనార్దన్ రావు ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. ములకల చెరువు కేసులో వాస్తవంగా ఈ కల్తీ మద్యం గురించి తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు, విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి పత్రికాముఖంగా నమస్కరిస్తూ వినియోగించుకుంటున్నాను. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా
జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. అసలు ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లైన్లో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంతా జోగి రమేష్ గారు చెబితేనే నేను చేశాను అని అంటున్నారంటే, జోగి రమేష్ గారు చెబితే ఏదైనా చేయటానికి, అంటే నకిలీ మద్యం వ్యాపారం చేస్తూ నకిలీ మద్యాన్ని తయారు చేసి రోజుకు ఒక ప్లాంట్లోనే 30,000 బాటిళ్లు తయారు చేసి 5,280 కోట్ల రూపాయల వ్యాపారం చేసి కిడ్నీలు, లివర్లు, మన గుండెల మీద, మన నరాల మీద వ్యాపారం చేసే అంత ప్రేమ జోగి రమేష్ గారి మీద ఉంటే మరి ఎందుకు ఒక్కసారిగా ఆ ప్రేమ తుడుచుకుపెట్టుకుపోయింది? మీరు 2 వీడియోల్లో కామన్గా మనకు వినిపించే మాట ఏంటంటే, ఈయన క్లియర్గా చెప్పేది జయచంద్రారెడ్డికి ఏ సంబంధం లేదు. ఫస్ట్ వీడియోలో చెప్పింది అదే, సెకండ్ వీడియోలో చెప్పింది అది. జయచంద్రారెడ్డికి ఏ సంబంధము లేదు అని చెప్తున్నారు. అంటే ఈ ప్రేమంతా కూడా ఎవరు చెప్తే, జోగి రమేష్ గారు చెప్తే చేశాననేంత ప్రేమ మీకు ఉంటే, జోగి రమేష్ గారి కోసం నేను ఖచ్చితంగా సుసైడ్ బాంబర్గా మారిపోయి ప్రాణాలైనా తీసుకోవడానికి రెడీ, లేకపోతే నాటు సారా, కల్తీ సారా, నకిలీ సారా తయారు చేయడానికి కూడా రెడీ అన్నంత ప్రేమ ఉంటే మరి ఎందుకు జోగి రమేష్ గారి పేరు బయట పెట్టారు? ఆ ప్రేమ ఉంటే ఏ చంద్రబాబు నాయుడు గారి పేరో, ఏ లోకేష్ గారి పేరో, ఇంకొకరి పేరో, టీడీపీ నాయకుల పేరో చెప్పాలి. నిజంగా అంత సూసైడ్ బాంబర్ అయితే మీకు 5,280 కోట్ల రూపాయల వ్యాపారం చేసేటంత ప్రేమ ఒక్క జోగి రమేష్ గారి మీదే మీకు ఉంటే మరి ఆయన కాపాడుకోవాలి కదా. కేవలం బెయిల్ ఇప్పిస్తానని ఇప్పించలేదు కాబట్టి అని అంటున్నారు. బెయిల్ ఇప్పించడానికి ఆయన ఏమైనా వ్యవస్థని మేనేజ్ చేసేటటువంటి వ్యక్తి, అంటే ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో? బెయిల్ మీరు అంత అమాయకులేం కాదు కదా, బెయిల్ ఇప్పిస్తానంటే ఇంత వ్యాపారం చేయడానికి, విదేశాల నుంచి రావడానికి. కాబట్టి చాలా ఈజీగా ఒక్క కరకట్ట కుట్ర మొత్తం బయటపడిపోయిందని, దీన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి ఆయన ఈ వీడియో రిలీజ్ చేశారా అన్న ప్రశ్న వినిపిస్తోంది. రెండవది, ఎంత ధీమాగా, ఎంత దర్జాగా, ఎంత ధైర్యంగా ఆయన చూడండి ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టారు. విదేశాల్లో ఉన్న వ్యక్తి జోగి రమేష్ గారు బెయిల్ ఇప్పిస్తాను వచ్చేయంటే వచ్చేసారంట. జోగి రమేష్ గారు చెప్తే బెయిల్ వచ్చేస్తుందా? చెప్పాల్సిన వాళ్ళు చెప్తే ఎక్కడి నుంచైనా బెయిల్ వస్తుంది. వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తులు ఉంటే రావాల్సి ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఒకసారి ఆయన ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన విధానం, జోగి రమేష్ గారి అండదండలతో, జోగి రమేష్ ఉన్నారన్న ధైర్యంతో ఆయన ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టారా, లేకపోతే కరకట్ట పెద్ద తలకాయలు ఉన్నాయి మనకు అండగాని ధైర్యంతో అడుగుపెట్టారా? ఒక్కసారి ఆ వీడియో చూడండి. అరెస్ట్ సమయంలో ఆ ఎయిర్పోర్ట్లో ఆయన నడిచిన విధానం. ఇది ఆ ధైర్యం, ఆ ధీమా, ఆ దర్జా, ఆ ఆత్మవిశ్వాసం, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని ధైర్యంగా వచ్చి నేను వస్తున్నాను, నన్ను పట్టుకోండి అని చెప్పారు. మరి ఎవరు బెయిల్ ఇప్పించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో? బెయిల్ ఇప్పించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం దొరికితే చాలు, మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. రైట్, ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు. ఏంటి బాగా సంచలనమైనటువంటి నకిలీ మద్యం స్కామ్ అటు తిరిగి ఇటు తిరిగి డైరెక్ట్గా మీ దగ్గర వచ్చి వాలిపోయింది, డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చేసింది. ఏంటి ఆ వీడియో చూసిన తర్వాత మీకు అనిపించింది ఏంటో చెప్పండి ఫస్ట్.
చంద్రబాబు నాయుడు మ్యానిపులేటర్ అనుకున్నా కానీ ఇంత బ్రహ్మాండంగా స్కెచ్ చేయగలడు, ఈ విధంగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ మ్యానిపులేటింగ్ చేయగలడు అనేది అంటే అతను 45 సంవత్సరాల సీనియారిటీతో పాటు మ్యానిపులేట్ చేసే విధానం కూడా, అంటే దాంట్లో కూడా సెక్స్ అయ్యాడనేది క్లియర్గా కనపడుతూ ఉంది. ఎంత దుర్మార్గమైన క్రీడ అనేది ఈశ్వర్ గారు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈపాటికే అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడిని చీకొడతా ఉన్నారు, చంద్రబాబు నాయుడిని అసహించుకుంటా ఉన్నారు. నారావారి సారా, వారి పాలనలో నారావారి సారా ఏ విధంగా దొంగ డిస్టిలరీలు, దొంగ ఫ్యాక్టరీలు, కుటీర పరిశ్రమలాగా నారావారి సారా ఏ విధంగా తయారు చేస్తూ ఉన్నారు, ఆ నారావారి సారాని బ్రాందీ షాపులకి ఏ విధంగా ఇస్తూ ఉన్నారు, ఆ బ్రాందీ షాపుల నుంచి ఏ విధంగా బెల్ట్ షాపులకు వెళ్తూ ఉంది, ఆ బెల్ట్ షాపుల నుంచి డోర్ డెలివరీ ఏ విధంగా చేస్తాం. ఈరోజు మనం చూసాం రాష్ట్రంలో చాలా గ్రామాల్లో కనీసం గుక్కెడు మంచినీళ్ళ కోసం అనలాడుతున్న పరిస్థితిలో నేను మంచినీళ్ళు అయితే ఇవ్వలేను కానీ నారావారి సారా మాత్రం ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కల్తీ మద్యాన్ని 16 నెలలుగా ఏ విధంగా తయారు చేస్తున్నారో, డోర్ డెలివరీ చేస్తున్నారో నేను స్వయంగా మీడియా మిత్రులను తీసుకెళ్ళి అక్కడ ఒక నకిలీ ఫ్యాక్టరీని చూపిస్తే దీనితో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బజారున పడితే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసలు ఇటువంటి దిగజారుడు పనులు చేసిందా అని చెప్పేసి జనమంతా కూడా అసహించుకునే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఏమి చేయాలో తెలియక డైవర్షన్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టాడు అని చెప్పేసి ఈ వాస్తవాలు ఈపాటికి నేను రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. మరలా మీ ద్వారా, సాక్షి ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చంద్రబాబు నాయుడు చేసే ఇటువంటి చండాలపు పనుల్ని ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పేసి మరొకసారి ఎందుకు జోగి రమేష్ పేరే చేర్చారు? ఈశ్వర్ గారు నేను చెప్పాను, నేను మీ పేరే ఎందుకు జనార్దన్ రావు చెప్పారు? ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మీరే ఎందుకు 24 చెప్పండి. రాత్రి 8 గంటల నేను ప్రెస్తో మాట్లాడా, 24 గంటలైంది, సుమారుగా 24 గంటలైంది. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకు కానీ స్పందించాల. నేను ఒకటే చెప్పాను, నేను నా కుటుంబం, నా భార్య పిల్లలను తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వస్తా. ఓకే, చంద్రబాబు నాయుడు కుటుంబం, చంద్రబాబు నాయుడు సతీమణి, లోకేష్ సతీమణి, వాళ్ళ పిల్లల్ని తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి రా. లేదు తిరుమల వెంకన్న చాలా దూరం అనిపిస్తే మనకు విజయవాడ కృష్ణానది అవతల ఒడ్డున చంద్రబాబు నాయుడు ఉన్నాడు, యువతల ఒడ్డున నేనున్నా. బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రా. అమ్మ దగ్గరికి వెళ్ళి జోగి రమేష్ ఈ నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్నాడు అని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, నేను ఏ విచారణ కోరను, ఏ శిక్ష వేసినా దాన్ని నేను అంగీకరిస్తానని చెప్పాను. సరే, చంద్రబాబు నాయుడు చాలా పెద్ద మనిషి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. సరే, ఆయన రాలేకపోతే వాళ్ళ అబ్బాయి లోకేష్ని పంపించమని అడిగా. ఇంతవరకు 24 గంటలు, ఒక రోజంతా గడిచింది, సమాధానం లేదు. అంటే నా అభ్యర్థన కానీ నా సవాల్ను కానీ స్వీకరించే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు. అతను నైజం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాల. అతను డైవర్షన్ పాలిటిక్స్తో అతని ప్రభుత్వ మనుగడ కూడా కష్టంగా ఉన్న ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలా. ఆ నింద వేసే క్రమంలో నా మీద ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడికి ఒక కక్ష ఉంది. నేను చంద్రబాబు నాయుడు ఇంటికి నిలదీయటానికి వెళ్ళా ఒక పరిస్థితిలో. అవును, చంద్రబాబు నాయుడిని అడగటానికి వెళ్ళిన క్రమంలో, చంద్రబాబు నాయుడు ఇంటికి దగ్గరికి వెళ్ళిన క్రమంలో నా మీదే దాడి జరిగింది. అయినా సరే చంద్రబాబు నాయుడికి ఒక కక్ష ఉంది నా మీద. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూతలు ఇష్టం వచ్చినట్టుగా అయ్యన్నపాత్రుడు మాట్లాడితే, నోటికి ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిడితే, 45 సంవత్సరాల సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం కోసం అతన్నకైనా చెబితే అయ్యన్నపాత్రుడికి మొట్టికాయలు వేస్తాడేమో, ఈ రాజకీయాల్లో ఒక మంచి జరుగుతుందని చెప్పి నేను వెళ్తే నా మీద జరిగింది. దాన్ని కక్షగా తీసుకొని చంద్రబాబు నాయుడు ఈ రోజున నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దొంగ ప్రభుత్వం,
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నకిలీ సారా నారావారి సారా ఏరులైపోతుందని చెప్పేసి నేను మీడియా ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియజెప్తే నా మీద కక్ష కట్టుకొని నన్ను టార్గెట్ చేయడం కోసం ఈరోజు అద్దేపల్లి జనార్దన్ రావుని అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఎక్కడ ఇప్పుడు మీరు విజువల్స్ కూడా చూపించారు. దక్షిణాఫ్రికా నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో బ్రహ్మాండంగా దర్జాగా దిగాడు. దిగిన తర్వాత అతన్ని విచారణ చేసి కోర్టుకు పెట్టారు. రిమాండ్ రిపోర్ట్లో కానీ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడైనా సరే నా పేరు జోగి రమేష్ అనే పేరు ఎక్కడైనా వాడాడా, ఒక్కసారి కోర్టులు చెప్పాడా? ఎక్కడా కూడా నా పేరు కూడా ఉచ్చరించని ఈ పరిస్థితుల్లో అతను రిమాండ్లో ఉన్నాడు. రిమాండ్లో ఉండగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారంటే ఏ స్థాయికి దిగజారిపోయింది, ఎంత మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు అంటే చట్టాన్ని మొత్తం కూడా తొంగలో తొక్కేసి వ్యవస్థల్ని మొత్తం కూడా మేనేజ్ చేసి ఈరోజు రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తి అతను సెల్ ఫోన్ ఆల్రెడీ పోయిందని చెప్తే, ఎక్కడో ముంబై ఎయిర్పోర్ట్లో పోయిందని చెప్తే మరలా ఈ రోజున ఒక సెల్ఫీ వీడియో తీసుకొచ్చి ఫేక్ వీడియో తీసుకొచ్చి నా మీద బురద తల్లే కార్యక్రమం. అంటే మ్యానిపులేట్ చేస్తాన్న ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నేను మరొకసారి సాక్షి మీడియా ద్వారా మరొకసారి చంద్రబాబుని అడుగుతా ఉన్నా. ఎస్ జోగి రమేష్ గారు, మీకు నిజంగా జోగి రమేష్ గారు ఇప్పుడు మీకు నిజంగా దమ్ముంటే జోగి రమేష్ గారు నా వాయిస్ రీచ్ అవుతోంది. చెప్పిన దానికి నేను చెప్పిన మాటలకి కట్టుబడి ఉన్నా. ఈరోజు కూడా ఇప్పటికి కూడా స్టిల్ నా భార్య పిల్లలతో సహా తిరుమల వెంకన్న దగ్గరకు వస్తా. లేదు దూరం అనిపిస్తే బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తా. లేదు అనిపిస్తే నేను అక్కడికి రాను ఇక్కడికి రాను అంటే నేనే స్వయంగా నా భార్య పిల్లలను తీసుకొని నీ ఇంటి దగ్గర కరకట్ట దగ్గరికి వస్తా. నువ్వేం చేయొద్దు. భగవద్గీత తీసుకో. అవును, భగవద్గీత తీసుకొని జోగి రమేష్ అనే వ్యక్తి నకిలీ మద్యం కేసులో ఉన్నాడు అని చెప్పేసి ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు. లేదు నీ పిల్లోడు లోకేష్తో చెప్పించు, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మరొకసారి సాక్షి మీడియా ద్వారా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సవాల్ కూడా చేస్తా ఉన్నా. రైట్. అయితే జోగి రమేష్ పేరే ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది జనార్దన్ రావు? ఉన్నారు కదా చాలామంది నాయకులు రాష్ట్రమంతా ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఒకవేళ చెప్పాలనుకుంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరో ఇంకొకరి పేరో కూడా చెప్పేయచ్చు కదా, కానీ జోగి రమేష్ పేరే ఎందుకు చెప్పారు? ఆ రోజు జరిగిన సంఘటనలో నేనే స్వయంగా నకిలీ మద్యం తయారు చేసే దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచానికి చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గం చాటి చెప్పాను కాబట్టి, చంద్రబాబు నాయుడికి నా మీద ఎప్పటి నుంచో కక్ష ఉంది కాబట్టి నన్ను టార్గెట్ చేయాలా, ఎట్లోకట్లా కక్ష తీర్చుకోవాలా, నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు జైలుకు పంపిస్తే చంద్రబాబు నాయుడు రాక్షసానందం, లోకేష్ రాక్షసానందం తీరుద్ది. ఇది వాళ్ళ ప్రయత్నం. నేను ఒకటే చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఇటువంటి కేసులకి భయపడే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో పుట్టా, దమ్ముగా రాజకీయాలు చేశా, నీతి నిజాయితీతో విలువగల రాజకీయాలు చేశా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో పిచ్చి కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టి జోగి రమేష్ భయపడతాడేమో, జోగి రమేష్ పారిపోతాడు. నువ్వు దొంగ కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి, జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడు. కృష్ణా జిల్లాలోనే ఉంటాడు, ఇబ్రహీంపట్నం గడ్డ మీదే ఉంటాడు. దేనికైనా సిద్ధంగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గాలను ఎదుర్కోవటానికి జోగి రమేష్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అట్లా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి ఉండదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అసలు మీకు కోరిందే, మేమేం కోరాం? నేను అక్కడికి వెళ్ళి డిమాండ్ చేసింది ఏంటి? సిబిఐ ఎంక్వైరీ ఏమని కోరాం. అవును, సిబిఐ మీకు దమ్ముంటే, మీకు చేతనైతే సిబిఐ ఎంక్వైరీ. చంద్రబాబు నాయుడు గారు లేదు నువ్వు సిట్ వేసావు. సిట్ ఏంటి? సిట్ అంటే ఏంటి? నువ్వు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, కూర్చోమంటే కూర్చుంటారు, పడుకోమంటే పడుకుంటారు. సిట్ అధికారులు కూడా సాక్షి మీడియా ద్వారా చెప్తా ఉన్నా, చంద్రబాబు అనే వ్యక్తి ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మా అయితే 2.5 సంవత్సరాలు ఉంటాడు. లోకేష్ అనే వ్యక్తి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2.5 సంవత్సరాలు ఉంటాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతారు. సిట్ అధికారులు, చిట్టు చీఫ్ గారికి కూడా చీఫ్ ఆయనకి కూడా చెప్తా ఉన్నా, మీరు అధికారులు చంద్రబాబు నాయుడు ప్రలోభానికి లొంగొద్దు,
చంద్రబాబు నాయుడు వేసే వేషాలకి మీరు పడొద్దు. మీరు అధికారిగా మీ పాత్రని మీరు విలువలతో విశ్వసనీయతతో నెరవేర్చండి. అంతేగాని జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ మీద కేసు పెట్టాలా? మీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. సిట్ అధికారులను అడుగుతాను, మీకు భార్య పిల్లలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. ఏదన్నా మీరు తప్పు చేస్తే పైనుంచి దేవుడు ముట్టికాయలు వేస్తాడు. మీ భార్య పిల్లలు మిమ్మల్ని నిలదీస్తారు. చంద్రబాబు నాయుడు బుద్ధి లేనోడు, ఆ బుద్ధి లేనోడు చెప్తే మీరు చేయడం ఏంటి? ఇటువంటి దుర్మార్గమైన క్రీడలు చేయొద్దని చెప్పేసి సిట్ అధికారులు కూడా వాళ్ళ కుటుంబం కూడా చెప్తుంది. మరొక విషయం కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి సతీమణి లోకేష్ సతీమణి ఇప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా మీ ఇంట్లో మీరు చెప్పండి. చెప్తే చంద్రబాబు నాయుడు సతీమణి కానీ లోకేష్ సతీమణి కానీ వాళ్ళని తిట్టపోతే అడగండి. జోగి రమేష్ బయట పెడితే అతని మీద కక్ష ఉంటే ఇంకో రకంగా తీర్చుకో, అంతేగాని ఏ విధంగా కేసులు పెట్టడం ఏంటి? దుర్మార్గం కదా. నీ 45 సంవత్సరాల రాజకీయ జీవితం తీసుకెళ్లి దెబ్బలో కొట్టవా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సతీమణి అంటది. ఇది చెప్తా ఉన్నా, ఇది పచ్చి నిజం. దమ్ముగా రాజకీయాలు చేశా, విలువలతో రాజకీయాలు చేశా, విశ్వసనీయతతో బతికాం. అంతేగాని నువ్వు వచ్చి నా మీద బురదేసినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్న నా బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న నా రక్త సంబంధికులైన గౌడ అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, ఈ రాష్ట్రంలో ఉన్న వంగవీటి మోహన రంగా గారి అభిమానులు, రాధారంగా మిత్రముల అభిమానులు, ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా జోగి రమేష్ గురించి తెలుసు, జోగి రమేష్ విలువ గురించి తెలుసు, విశ్వసనీయత గురించి మరీ ముఖ్యంగా తెలుసు అని చెప్పేసి ఈశ్వర్ గారు మీ ద్వారా తెలియజేస్తారు. ఒక 15 రోజుల నుంచి ఈ నకిలీ మద్యం గురించి ఎక్కడెక్కడ ప్లాంట్లు పెట్టారు, ఎంత వ్యాపారం చేశారు, ఏ వైన్ షాపులకు వేశారు, దీంట్లో ఎవరి కమిషన్ ఎంత, ఎన్ని బెల్ట్ షాపులకు వెళ్ళింది, దీనిపైన రాష్ట్ర ప్రజలంతా చర్చించుకుంటున్నారు. అలాగే ఈ నకిలీ మద్యం తాగి వాళ్ళ ఆరోగ్యం ఎంత పాడైందనే భయంలోకి ప్రజలు వెళ్ళిపోయారు. ఈ చర్చ అంతా పక్కకు పోయి ఇప్పుడు కేవలం వైఎస్ఆర్సీపీ లేదంటే జోగి రమేష్ చర్చ మొత్తం ఇటు వచ్చేసింది. ఇప్పుడు నకిలీ మద్యం గురించి కంటే కూడా ఇందులో జోగి రమేష్ పాత్ర ఏంటి, లేకపోతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాత్ర ఏంటి? దీని నుంచి బయటపడేది ఎట్లా? మీరు ప్రజలు నమ్ముతారా? ఆల్రెడీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నకిలీ మద్యం కుంభకోణం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నారావారి సారా ప్రతి ఇంటికి ఇస్తూ ఉన్నాడు. ఈ పాటికే కొన్ని వేల మంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్నాడన్న సంగతి అందరికీ తెలిసిన నగ్న సత్యమే. ఈరోజు చంద్రబాబు నాయుడు బురదేసినంత మాత్రాన, చంద్రబాబు నాయుడు మ్యానిపులేట్ చేసి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అల్లినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విశ్వసించరు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్న బలహీన వర్గాల ప్రజలు కూడా, నాయకులు కూడా బుద్ధి తక్కువ చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, జోగి రమేష్ మీద ఈ నెపం వేస్తున్నాడు, జోగి రమేష్ మీద నెపం వేసి నిందలు వేస్తున్నాడని చెప్తాను. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నిన్న కూడా చెప్పా, ఆ పార్టీలో ఉన్న నా రక్త సంబంధికులైన కొంతమంది లీడర్స్ పేర్లు కూడా చెప్పా. వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తాడు, వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ నా మీద దాడి చేపిస్తాడని కూడా చెప్పా. నేను వాళ్ళకు కూడా ఏం చెప్పా, మీకు భార్య పిల్లలు ఉన్నారు బాబు, మీకు కుటుంబం ఉంది, పైన దేవుడు ఉన్నాడు, అనవసరంగా కానీ నా మీద అబండాలు వేస్తే ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు, మొట్టికాయలు కూడా వేస్తాడని చెప్పా. విలువలతో విశ్వసనీయతో చంద్రబాబు నాయుడు చెప్తే ప్రెస్ మీట్లు పెడితే ఇక మీరెందుకు? మీరు కూడా చంద్రబాబు నాయుడు సంకనాకన ఎందుకు? విలువలతో జోగి రమేష్ గురించి తెలియదా? జోగి రమేష్ మంచివాడా చెడ్డవాడా అనేది నా రక్త సంబంధికులు, నా కులంలో ఉన్న తెలుగుదేశం పార్టీ లీడర్కి తెలీదా? జోగి రమేష్ మంచివాడా చెడ్డవాడా అని చెప్పేసి ఇప్పుడు ఎక్సైజ్ మంత్రిగా ఉన్న బీసీ కులానికి చెందిన వ్యక్తులకు తెలియదా? అంటే చంద్రబాబు నాయుడు ఏ కేసు పెట్టమంటే పెట్టేస్తారు, చంద్రబాబు నాయుడు ఏ మాట మాట్లాడమంటే మాట్లాడతారా? రేపు మీకు కుటుంబాలు లేవా? మీకు పిల్లలు లేరా? మీకు పైన దేవుడు లేడా? మిమ్మల్ని చూస్తూ ఊరుకుంటాడా? ఎల్లకాలం అదే సీట్లో కూర్చుంటారా? చంద్రబాబు నాయుడు
ఇవాళ ఉన్నాడు, రేపు పోతాడు, 2.5 సంవత్సరాల తర్వాత చాపాదిండు సర్దుకొని దొబ్బేస్తాడు. మీరు ఎల్లకాలం అదే కుర్చీలు చంద్రబాబు నాయుడు కూర్చోలేడు, ఎల్లకాలం ప్రజల్ని వంచలేడు. ప్రజలు ఈ పార్టీకి తిరుగుబాటు స్టార్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్తో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదేయటం, నా మీద తప్పుడు కేసు పెట్టడానికి చంద్రబాబు నాయుడు సాహసం చేస్తున్నాడని చెప్పేసి సాక్షి ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. అంటే 2.5 ఏళ్ల తర్వాత చంద్రబాబు చాపాదిండు చుట్టేస్తారు. ఇంకో ఈశ్వర్ గారు ఇంకోటి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు నేను సత్య పరిశోధన అంటే లైట్ డిటెక్టివ్ అంటే నేను సత్య పరిశోధనకి సిద్ధంగా ఉన్నా. ఓకే, చంద్రబాబు నాయుడు ఈ మాట రాగలడా? సత్య పరిశోధనకు రాగలడా? వాళ్ళ పిల్లోడు లోకేష్ రాగలడా? లేదు, సిట్ చీఫ్ ఆ అధికారి డిఐజీ అశోక్ కుమార్ ఆయన రాగలడా? ఆ శాఖ మంత్రి రాగలడా? నేను రెడీగా ఉన్నా. ఓకే, ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత చంద్రబాబు చాపాదిండు చుట్టుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు కేసులు పెడుతున్నటువంటి అధికారులు కానీ, మీ పైన మాట్లాడుతున్నటువంటి టీడీపీ నాయకులు కానీ ఆలోచించుకోవాలని మీరు అంటున్నారు. అంత కాన్ఫిడెన్స్ ఏంటి 2.5 ఏళ్ల తర్వాత చంద్రబాబు వెళ్ళిపోతారని? ఇప్పటికీ కూడా ఏ జరిగినా ఈ ప్రభుత్వంలో అన్నిటికీ వైఎస్ఆర్సీపీనే కారణం, అన్నిటికీ జగన్మోహన్ రెడ్డే కారణం. మీరు ఏదైనా తీసుకోండి, విద్యుత్ ఛార్జీలు పెంచారా? జగన్మోహన్ రెడ్డి గారు కారణం. అప్పుడు ప్రభుత్వమే. ఇప్పుడు నకిలీ మద్యం పట్టుబడిందా? జగన్మోహన్ రెడ్డే కారణం. వరదలు వచ్చాయా? విజయవాడకి కొట్టుకుపోయిందా? జగన్మోహన్ రెడ్డి పడవ అడ్డం పెట్టారు. మరి ఎలా బయటపడుతుంది మీ పార్టీ? మీరు కూర్చుంటే జగన్, నుంచుంటే జగన్, పడుకుంటే జగన్, నిద్రపోతుంటే జగన్, చంద్రబాబు నాయుడు కలలో జగన్. చంద్రబాబు నాయుడు దేంతో భయపడి వస్తాడు? ఈరోజు మేమేదో గొప్పగా పరిపాలన చేస్తున్నాం అంటున్నాడు. గొప్పగా పరిపాలన చేసి పారిశ్రామికవేత్తలకు ఏం చెప్తా ఉన్నాడు? మీటింగ్లో ఇండస్ట్రియలిస్టులకు ఏం చెప్తా ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు. అవును, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడన్న భయమే చంద్రబాబు నాయుడు. అంటే ఆ భయాన్ని ప్రజలు క్రియేట్ చేశారా లేదా? మేం కాదు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అడుగు బయటికి పెడితే జనం జేజేలు పలుకుతున్నారు. ఎందుకు పలుకుతూ ఉన్నారు? 16 నెలల కాలంలో ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. 16 నెలల కాలంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగితే 16 నెలల కాలంలో నేను ఇది చేశాను అది చేశానని చెప్తాడేమో అని చెప్పేసి ప్రజలు చూశారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? కూర్చుంటే జగనో, నుంచుంటే జగనో, పడుకుంటే జగనో, చంద్రబాబు నిద్రపోతుంటే జగనో. అంటే భయపడి చస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటే మీరు చేసిన దుర్మార్గం. రైతులకి కనీసం యూరియా ఇవ్వలేని ప్రభుత్వం, రైతులకి కనీసం గిట్టుబాటు ధరలు కల్పించలేని ప్రభుత్వం, రైతులకి ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటితే కనీసం వాళ్ళకి సరైన ధరకి సరఫరా చేయలేని ప్రభుత్వాలు మీరు మా గురించి మాట్లాడతారా? మేము మా లీడర్ మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 17 మెడికల్ కళాశాలలు కరోనా కష్టకాలంలో ప్రారంభోత్సవం చేసి, శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవం చేసి కొన్ని కళాశాలలో ఈ పాటికి విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటే పేదవాళ్ళకి వైద్య విద్యనే ఆ ఇళ్లకి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే దుర్మార్గమైన క్రీడ కదా. మీరు ప్రైవేటీకరణ చేస్తారా? ఎవరైనా మేధావులు, ఎవరైనా చదువుకున్న వ్యక్తులు, చదువుకున్న విద్యార్థులు కనీసం మిమ్మల్ని హర్షిస్తారా? చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన క్రీడ కదా. మెడికల్ కళాశాలని అమ్ముకు తింటారా? ఇదా సంపద సృష్టించడం అంటే? ఇదా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. సంపద సృష్టిస్తానని చెప్పేసి ఉన్న సంపదని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి అమ్ముకు తింటావా సంపద? ఈరోజు ఈ పాటికే 16 నెలల కాలంలోనే, సంవత్సరన్నర కాలంలోనే చంద్రబాబు మీద ఏహ్యభావం. జగన్మోహన్ రెడ్డి గారంటే ఎందుకంత ప్రేమ?
ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు అడుగు పెడతా ఉంటే వేలాది మంది లక్షలాది మంది తండోపతండాలుగా వచ్చి స్వాగతం పలుకుతా ఉన్నారంటే మా జగన్ మాకు కావాలా, చంద్రబాబు నాయుడు పోవాలా, జగన్ రావాలా అని చెప్పేసి ముక్త కంఠంతో మాట్లాడుతూ ఉన్నారంటే ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు సర్కార్ ఏ విధంగా అయినా మమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలా, జైల్లో పెట్టాలా, కేసులు పెట్టాలా, జైల్లో పంపిస్తే నెల 2 నెలలు 4 నెలలు 6 నెలలు అయితే వీళ్ళు బయటికి రారు, వీళ్ళు నోరు విప్పరని చెప్పేసి మమ్మల్ని బెదిరించే క్రమం అంటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు సర్కార్. చంద్రబాబు నాయుడికి లోకేష్ పదవి శాశ్వతం కాదు, పదవి శాశ్వతం కాదు. మీ నాన్న కొన్ని సంవత్సరాల పాటు సుమారుగా 15-16 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి, ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఏదన్నా పథకం ఇచ్చాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలను అడిగితే ఏది కూడా ఒక్కటి కూడా గుర్తుండదు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేస్తే దేవుడయ్యాడు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే రాజు బిడ్డ రారాజు అని చెప్పేసి కొలుస్తూ ఉన్నారు. మీకు చరిత్ర ఉందా? చరిత్రహీనులు మీరు మమ్మల్ని కక్ష సాధింపులు చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని నిర్బంధించాలని చూస్తే ప్రజలు విశ్వసించరు. మంచి చేయండి, మంచి చేస్తే మిమ్మల్ని మీకు కూడా 4 మార్కులు వేస్తారు. అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెడితే 4 నెలలు పెడతాం, 5 నెలలు పెడతాం. తర్వాత మా వర్గాల ప్రజలు, మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఆఖరికి చంద్రబాబు నాయుడిని ప్రేమించే చంద్రబాబు నాయుడు గారి కులం, ఆ కులం కూడా వాళ్ళే చెప్తూ ఉన్నారు. నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, తప్పు కదా మా లీడర్ చెప్పింది చేసేది తప్పు కదా, పొరపాటు కదా, జోగి రమేష్కి ఏం సంబంధం అని చెప్పేసి చాలామంది మాకు ఫోన్లు చేసి చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గుడు అనుకో అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. రైట్. నా రక్త సంబంధం, నా గౌడ కులం, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నేను అభిమానించి ప్రేమించిన నా వంగవీటి మోహన్ రంగ గారి రాధారంగ మిత్ర మండలి సభ్యులు, నేను అడుగులో అడుగు వేసిన నా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లక్షలాది జనం, కోట్లాది మంది జనం, మా గురించి ప్రజలకు తెలుసు, మా విశ్వాసానికి తెలుసు, మా విలువలు తెలుసు. రైట్. అయితే ఫైనల్గా ఒక విషయం చెప్పండి. నిన్నేమో వీడియో రిలీజ్ అయింది జనార్దన్ రావు నుంచి, ఈరోజేమో మీ ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్ అంటూ ఒక స్క్రీన్ షాట్ బయటికి తీసుకొచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఫైనల్గా చెప్పండి, అసలు క్లీన్ చిట్తో బయటపడతారా? ఈశ్వర్ గారు, మిస్టర్ క్లీన్ జోగి రమేష్ అని రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. మ్యానిపులేటర్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ కేసు విషయంలో మిస్టర్ క్లీన్ జోగి రమేష్, మ్యానిపులేటర్ చీటింగ్ చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ పార్టీకి నాకు సర్టిఫికెట్ ఆల్రెడీ ఇచ్చేశారు. ఇప్పుడు ఒక ఫేక్, నేను సిబిఐ ఎంక్వైరీ కోరేము, అవును, సిబిఐ ఎంక్వైరీ కోరే దమ్ము చంద్రబాబు నాయుడికి లేదు. మీడియా మిత్రుల ద్వారా మీడియా సమక్షంలో నా సెల్ ఫోను, నా వాట్సాప్ చాటింగ్, నా మొత్తం కూడా ఇచ్చేస్తా. చంద్రబాబు నాయుడు, లోకేష్ సిద్ధమే అని చెప్పి అడుగుతాను. చాలామంది చెప్తా ఉన్నారు, ఇదిగో అతను లోకేష్తో కూడా చాటింగ్ చేశాడని చెప్తున్నారు. ఇవన్నీ ఫేక్ అంటే ఇవన్నీ నిజాలా? అంటే ఏంటి ఇవన్నీ? చంద్రబాబు నాయుడికి ఒక ఎల్లో ఏ విధంగా అయితే ఫ్యాక్టరీలు పెడతారో, ఫేక్ ఫ్యాక్టరీలు ఉన్నట్టే ఎల్లో గ్యాంగ్కి ఒక వాట్సాప్ చాటింగ్ గ్యాంగు, లేదంటే ఒక మీడియా పచ్చ గ్యాంగులు, ఇవన్నీ కూడా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలు. ఇటువంటి చీప్ పాలిటిక్స్కి, చీప్ ట్రిక్స్కి మ్యానిపులేట్ చేసేదానికి దమ్ముంటే బయటికి రమ్మని ఛాలెంజ్ విసురుతా ఉన్నా. మరొక్కసారి చంద్రబాబు నాయుడిని ప్రాధేయపడి వేడుకుంటా ఉన్నా, తిరుమల వెంకన్న సాక్షి దగ్గర, వెంకన్న గారి దగ్గరికి రా, ఆ స్వామి గారి దగ్గరికి రా, లేకపోతే పెదవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రా, లేదు అంటే నీ కుటుంబ సభ్యులతో, నేను నా కుటుంబ సభ్యులతో నేను నీ ఇంటి దగ్గరికి వస్తా, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు, నేను నిజంగా ఆ కుట్ర పన్నానని చెప్పు, మీరు వేసిన శిక్షకి సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్. అంతేగాని సిట్ అధికారులు వస్తారు, సిట్ వేస్తే ఎక్కడికో పారిపోతాం,
ఇక్కడే ఉన్నా. సిట్ అధికారులకు మీ ద్వారా చెప్తా ఉన్నా, ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా. నా అడ్డా కృష్ణా జిల్లా, నా ఇల్లు ఇబ్రహీంపట్నం, ఇక్కడే ఉంటా. రండి, మీరు ఏది అడిగితే చెప్తా. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని మాత్రం తీసుకోవద్దు. చంద్రబాబు నాయుడు చెప్పే దుర్మార్గాలని మీరు నమ్మవద్దు అని చెప్పి సిట్ అధికారులు మీరు మంచి మనసుతో మీరు ఎంక్వైరీ చేయండి. దయచేసి రైట్. మీడియా మిత్రుల ద్వారా, సాక్షి మీడియా ద్వారా సిట్ అధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఇది గమనించమని కోరుతా ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ అండి జోగి రమేష్ గారు.